వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. సై అంటే సై అంటున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్. ఈ యుద్ధం మరింత ముదిరేతే భారత్పై ఎఫెక్ట్ ఎంత? బంగారం పెట్రోల్ ధరలు మండిపోవటం ఖాయమేనా? మరోవైపు ఇజ్రాయెల్పై హమాస్ దాడికి నేటితో ఏడాది పూర్తయింది. ఈరోజు ఏదో జరగబోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ బిగ్ డే చర్చించబోతున్న వాటి లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు లైవ్లో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి, అలాగే రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రావు గారు తన నివాసం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రావు గారు నమస్తే సార్. నమస్కారం. రావు గారు, చూస్తున్నాం మనం అంటే ప్రధానంగా ఇజ్రాయెల్ హమాస్ సంబంధించి వాటి మధ్య జరిగిన దాడికి నేటితో ఏడాది పూర్తయిన నేపథ్యం, ఆల్రెడీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఈ వాతావరణంలో, కొంత వాతావరణం ఏర్పడిన ఈ పరిస్థితుల్లో ఈరోజు అక్టోబర్ 7 ఏదో జరగబోతుంది, ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఊహించని అటాక్ చేయబోతుందని అంతర్జాతీయంగా కొందరు విశ్లేషకులు అంటున్నారు. నిజంగా ఆ వాతావరణం ఉందా? ఈరోజు మనం ఊహించినది ఏదో జరగబోతుందా? ఇజ్రాయెల్ తన పవర్ ఏంటో చూపించే ప్రక్రియకి ఏమైనా ఈరోజు తెరలేపబోతుందా? నేను అనుకోవటం ఇది బేసికలీ ఒక గెస్ వర్క్ అనుకోవాలని. ఎందుకంటే ఇదేమి దేశానికి స్వాతంత్రం వచ్చి 1 సంవత్సరం అయిపోయింది దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ అలాంటివి కాదు కదా, రైట్? బట్ ఎస్, October 7th is certainly a very crucial day for both Israel as well as Hamas. Hamas ఎందుకంటే వాళ్ళు 1 సంవత్సరం అయింది. ఇజ్రాయెల్ 2 విధాలుగా ఆలోచించారు. ఇజ్రాయెల్ కేమో వాళ్ళు దెబ్బతిని ఫస్ట్ దెబ్బతిని October 7th దెబ్బతిని సంవత్సరం అయింది. దాని తర్వాత ప్రతి వాళ్ళు వాళ్ళకి తగిన విధంగా యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ హమాస్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే ఒక సెలబ్రేషన్ చెప్పుకోవటం. హమాస్ వచ్చి October 7th మీద ఫస్ట్ అటాక్ చేసినప్పుడు ఏంటంటే ప్రపంచం అంతా అదిరిపోయింది. ఎందుకంటే ఇజ్రాయెల్ విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్, మసాద్ వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ అంత ఇంటెలిజెన్స్ ఉండి, అంత టెక్నాలజికల్ అడ్వాన్స్ ఉండి అయినా సరే సర్ప్రైజ్ అవ్వగలిగారు, రైట్? యాక్చువల్లీ ఇజ్రాయెల్ ఇంతకు ముందు ఎప్పుడు అలా ఊహించి కూడా లేదు, ఎప్పుడు కల్లో కూడా ఊహించి ఉండదు. కానీ అంత సడన్ గా అంత సర్ప్రైజ్ గా డిసీవ్ చేసి మంచి సర్ప్రైజ్ తో ఇనిషియల్ 120 ఆడ్ హోస్టేజెస్, ఇప్పటికి ఇంకా 97 ఎంతో ఇంకా హోస్టేజ్ మిగిలినారు. అంత సక్సెస్ఫుల్ గా ఆపరేట్ చేయగలిగారు. కనుక సక్సెస్ఫుల్ ఆపరేషన్ సెలబ్రేట్ చేసుకుంటానికి హమాస్ ఏమైనా జరిగి ఎక్కడైనా తెలియని వీటిలో కొడడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఇజ్రాయెల్ బేసికలీ నేను అనుకోవడం ఏంటంటే October 7th ఈజ్ నో సిగ్నిఫికెంట్ డే ఫర్ దెమ్. బట్ ఎస్, వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉంటారు. ఎందుకంటే October 7th 1 సంవత్సరం ముందు కొట్టారు కదా హమాస్. ఈసారి ఖచ్చితంగా ఇంకేదన్నా డిఫరెంట్ టైప్ అటాక్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ కానీ ఏమైనా తీసుకుంటుందా అనే జాగ్రత్తలో ఉంటారని నా ఒక కంజెక్చర్. ఎస్ సార్. పెంటపాటి పుల్లారావు గారు, అంటే దీని ఇంపాక్ట్ భారత్పై ఖచ్చితంగా పడబోతుందని అంటున్నారు. మీ అంచనా ఏంటి సార్? అంటే బంగారం పెట్రోల్ ధరలు మండిపోతాయని ఒక చర్చ జరుగుతోంది, అలాగే ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చన్న చర్చ జరుగుతోంది. అంటే యుద్ధం వాళ్ళదైతే కష్టం మనది కాబోతుందా అంటే ఏం చెప్తారు? జనరల్ రావు గారు చెప్పిన మాట మీద ఒక్క సెంటెన్స్ చెప్తాను మీ పర్మిషన్ తో. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏంటంటే అది హమాస్ October 7th ఇది చేసినప్పుడు ఇజ్రాయెల్ ఇంతవరకు వెళ్తాదని మాత్రం క్యాల్కులేట్ చేసలేదు. ఇజ్రాయెల్ ఏదో చిన్న యాక్షన్ తీసుకుంటారు, కూర్చుంటాం, ఆ ప్రిజనర్స్ తీసుకున్నాం కదా వాళ్ళని ఇస్తాం, వేల మంది వాళ్ళు జైల్లో ఉన్నారు, తెచ్చుకుంటాం, బల్ల మీద కూర్చుంటాం అనుకున్నారు. ఈ 1 year ఇలా చేస్తారు అని మాత్రం అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్రిడిక్టబుల్ గా ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ చేసినట్టుగా చేశారు. అదెవరు ఎక్స్పెక్ట్ చేయాలి? అది ఒక్క మాటే చెప్దామండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, భారతదేశానికి యుక్రెయిన్ రష్యా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఏదో అన్ని ఆయిల్ ధరలు పెరిగిపోతాయి రష్యా అనుకుంటే మనకు మంచి జరిగింది కదా చెప్పాలంటే. రష్యా వల్ల $50 బిలియన్ అనుకుంటున్నాను, 40-50 బిలియన్ సేవ్ చేసాం 1 సంవత్సరానికి. ఆయిల్ ధరలు మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ కంటే 35% తక్కువలో దొరికింది. 35%. అమెరికా వాళ్ళు నువ్వు కొనొద్దు వినొద్దు అంటే అవతల పొమ్మన్నా, మా ఇష్టం అయ్యా నువ్వు ఇస్తావు ఆయిల్. సో యుక్రెయిన్ యుద్ధం అనుకోకుండా భారత్ జరిగింది. ఇంకోటి కూడా చెప్తున్నా, యుక్రెయిన్ చైనా బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. చైనా వాళ్ళని వదిలేశారు, మళ్ళీ అడగటానికి లేదు. సో అనుకోకుండా భారతదేశానికి ప్రెస్టేజ్ కూడా పెరిగింది. మనం రష్యాను సపోర్ట్ చేశాం, ఇవన్నీ మంచిగా అనుకున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ వార్
అయితే మీరు అన్నది ఏమన్నారు, బంగారం ధర పెరుగుతుంది కదా, పెట్రోల్ ధర పెరుగుతుంది కదా అన్నారు. ఒకటి, పెట్రోల్ ధర పెరిగిన కొన్ని రోజులు ఇంపార్ట్ ప్రాబ్లం ఉండినా మన రిఫైనరీస్ 50 మిలియన్ టన్స్ ఆయిల్ మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారు, ప్రాసెస్ చేసాక. మీరు మర్చిపోవద్దు, మనం హై రేట్ తో కొంటాం, హై రేట్స్ తో అమ్ముతాం, జ్ఞాపకం పెట్టుకోండి. సో భారతదేశానికి కవర్ అవుతుంది మెల్లిగా. రెండోది, ఇప్పుడు $75 ఉన్నది. 2014లో $150 ఉండేది బ్యారెల్. అంతవరకు అవ్వదు, 1 సంవత్సరం పడుతుంది, 6 నెలలు పడుతుంది. సో నేను అది పార్షియల్ గా కొంతవరకు అడ్జస్ట్మెంట్ అవ్వే వరకు ప్రాబ్లం ఉంటుంది. కానీ మొదటి బంగారం ధర పెరిగితే ప్రపంచంలో 50%, 60% బంగారం ఎక్కడ ఉన్నదంటారు? భారతదేశంలో ఉన్నది. మీకు మర్చిపోవద్దు, ధర అక్కడ ఎక్కడ పెరిగినా మన వాల్యూ, మన దగ్గర ఉన్న బంగారం వాల్యూ పెరుగుతుంది. చాలా మంది కొనుక్కునే ధర చూస్తున్నారు, కానీ ఆల్రెడీ మన దగ్గర ఎంత స్టాక్ ఉన్నది. ప్రపంచంలో 60%, 70% గోల్డ్ గత 400 సంవత్సరాల్లో ఎక్కడైతే మైన్ చేశారో మెల్లిగా భారతదేశానికి వస్తాయి. మెల్లిగా మీరు 300 సంవత్సరాల క్రితం సౌత్ అమెరికాలో మాయన్ గోల్డ్, ఇంకా గోల్డ్ అంతా మెల్లిగా యూరోప్ వచ్చి, స్పెయిన్ దగ్గరికి, అక్కడికి వచ్చి తిరిగి భారతదేశానికి వచ్చేసి. అది నేను పెద్ద పట్టించుకోవట్లేదు. 4వ విషయం ఏంటంటే, భారతదేశానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్, ఇరాన్ దెబ్బలాడితే ఎంతవరకు వెళ్తాది? మనం ఏ రకంగా ఇన్వాల్వ్ అవ్వాలి? పెట్రోల్ ధరలు పెరుగుతాయి, మనకు అన్ని సోర్సెస్ నుంచి ఉన్నాయి, రష్యా నుంచి, అక్కడి నుంచి. మిగతా ప్రపంచానికి కూడా ఇబ్బంది ఉంటుంది కదా, మన ఒక్కరికే కాదు కదా. తర్వాత మన ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి. టెంపరీగా ప్రాబ్లం ఉంటే ఉంటుంది. స్ట్రాటజిక్ గా ఇరాన్ మనకి ఒక పెద్ద మేకులాగా తయారవి 5 సంవత్సరాలు నీతులు చెప్పటం, కశ్మీర్ అంటాం, పాకిస్తాన్కి డబ్బు ఇవ్వటం, ఇదంతా చేస్తుంది. ఇరాన్ ఒక మంచి యుద్ధంలో మునిగితే, ఇది చాలా క్రూయల్ గా చెప్తున్నా, మునిగితే భారతదేశానికి అడ్వాంటేజ్. మీరు ఇజ్రాయెల్ దెబ్బలాడటంలో అమెరికా, యూరోప్ జనరల్ గారు కూడా కన్ఫర్మ్ చేస్తారు, ఫుల్ సపోర్ట్ ఇజ్రాయెల్కి ఇస్తారు. చైనా ఇవ్వటానికి తడిసిపోతుంది, రష్యా కూడా మనుషులు పంపరు. సో ఇది నేను అనుకుంటున్న స్ట్రాటజిక్ గా భారతదేశానికి ఒక అడ్వాంటేజ్ మెల్లిగా వస్తుంది. మీరు అన్న బంగారానికి నేను నా వ్యూ చెప్పాను కదా, మీరు అన్న పెట్రోల్కి నా వ్యూ చెప్పాను కదా. ఇక్కడ వ్యవసాయం ఏం పెరుగుతాయి, కొద్దిగా మార్జినల్ గా పెరుగుతాయి, 5%, 10% మళ్ళీ సెటిల్ అయిపోతాయి. తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టాక 1 year లో 120,000 మంది భారతీయులు అక్కడ పనికి వెళ్ళారు. మీకు తెలుసో తెలీదు, నాకు తెలుసు అనుకుంటున్నా. మీకు వడ్రాగులు, సిమెంట్ మనుషులు, స్కిల్డ్ వర్కర్స్ వెళ్ళారు. సంవత్సరానికి మనం మిలిటరీ, సిఆర్పి, ఈ సిఐఎస్ఎఫ్ 1,00,000 మందిని రిక్రూట్ చేస్తున్నారంటే నాకు నమ్మకం లేదు. ఇది అంత పెద్ద రిక్రూట్మెంట్ జరిగింది. సో మీరు ఆపర్చునిటీ, నేను చాలా కూల్ గా చెప్తున్నా, ఇది ఒక ఆపర్చునిటీ. ఆ యుద్ధం జరిగితే జరిగితే మనకేంటి, భారతదేశానికి. మనకున్న విరోధులు వీక్ అవుతారు, మనకున్న స్నేహితులు ఎవరు పర్మనెంట్ ఫ్రెండ్స్ కాదు కదా, ఇప్పుడు అవసరాలకి వాళ్ళందరూ స్నేహితులు. సో నేనేమి బ్యాడ్ గా చూడలేదు. ఎస్, మనుషులు చచ్చిపోతారు, ఇవన్నీ జరుగుతాయి. మనం క్రూయల్ గా మాట్లాడుతున్నామంటే మన స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాం, చల్ల రక్తంతో మాటలు చెప్పవలసిన విషయం. నేనేమి పెద్ద భారతదేశానికి సెట్ బ్యాక్ అయిపోతుంది అని మాత్రం నేను భావించాను. ఓకే, రైట్. రావు గారు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ఇజ్రాయెల్ సాయం తీసుకుంటున్నాము, వ్యవసాయ రంగంలో కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుతున్నాము, అలాగే ఇరాన్తో కూడా భారత్కు మంచి సంబంధాలే మనకి ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో దౌత్యపరంగా ఇది కొంత సమస్య కాదా? అంటే ఈ 2 విషయంలో భారత్ ఎటు వెళ్ళాలి అన్న ఒక అంశం. రెండోది, న్యూట్రల్గా ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఎప్పుడు చూసినా సరే మన చాణక్యుడు కూడా అదే చెప్పారు. ఏంటి, మన దేశానికి ఏది మంచి జరుగుతుందో ఆ పాలసీ ఫాలో అవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాణక్యుడు చెప్పింది ఏం చెప్పాడు, మన శత్రువుని మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. దానికి ఇలాగే దేశం ఎప్పుడైనా సరే మన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ డిరైవ్ చేస్తున్నప్పుడు, ఫార్ములేట్ చేస్తున్నప్పుడు, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మనకి ఏ విధంగా లాభదాయకం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఎస్, 2 దేశాలు మనకి కావలసిన దేశాలు, మిత్ర దేశాల కింద భావించవచ్చు. అఫ్ కోర్స్ ఇరాన్ తో కొంచెం అంత ఒకప్పుడు మిత్రత్వం, ఒకప్పుడు ఇది హైడ్ అండ్ సీక్ లాగా ఇద్దరు ఇరాన్ తో సంబంధాలు అప్ అండ్ డౌన్ జరిగింది. కానీ ప్రస్తుతం అయితే మంచి సంబంధాలు జరుగున్నాయి. ఇజ్రాయెల్ తో మనం టెక్నాలజీ అన్ని చూసుకుంటే ఖచ్చితంగా మన ఇజ్రాయెల్ తో కూడా మంచి సంబంధాలు. కానీ ప్రస్తుతం ఏంటంటే మనం
క్లియర్ కట్ గా బాహాటంగా బయట పడకుండా ఏంటంటే మేము ఇజ్రాయెల్ సమర్థిస్తున్నాం, ఇజ్రాయెల్ చేస్తున్న పని కరెక్ట్ అని, ఇరాన్ చేస్తున్న పని కరెక్ట్ అని ఆ పాలిటిక్స్ లోకి వెళ్ళట్లేదు. మనం ఏం చెప్తున్నాం, ఫస్ట్ మనం క్లియర్ కట్ గా పాలసీ ఏం చెప్పాం, టెర్రరిజాన్ని ప్రపంచం అంతటా ద్వేషిస్తుంది, వ్యతిరేకిస్తుంది. కనుక ఎవరు టెర్రరిస్ట్ వచ్చినా సరే ఆ టెర్రరిస్ట్ ని కొట్టాలి. ఎందుకు అది ఆలోచిస్తున్నాం, మన దేశానికి ఓవరాల్ మనం జేఎన్కేలో టెర్రరిజం ఇన్ఫిల్ట్రేషన్ ఏది జరుగుతున్నాయి కాబట్టి మనం ఎప్పుడు టెర్రరిజాన్ని సమర్థిస్తాం, టెర్రరిజాన్ని ఖండిస్తాం. అదే ప్రపంచం అంతా కూడా సేమ్ చేస్తుంది, టెర్రరిజాన్ని ఖండిస్తుంది. కనుక ఫస్ట్ టైం హమాసీలు వచ్చి కొట్టినప్పుడు ఏమన్నారు, క్లియర్ గా అన్నాం టెర్రరిస్ట్ అటాక్ చేయడం మాత్రం చాలా తప్పు పని. సెకండ్, మన దౌత్యరీతిగా మన రిలేషన్షిప్ విత్ పాలెస్టైన్ మొదటి నుంచి మేము ఉన్నాం, పాలెస్టైన్ మనం రికగ్నైజ్ చేయాలి ఖచ్చితంగా, అందులో మనకు మార్పు ఏమి లేదు అని చెప్పారు. సిమిలర్లీ ఇప్పుడు ఇరాన్ సంగతి చూసుకున్నారు సరే, ఇరాన్ తో ఇప్పుడే పుల్లారావు గారు చెప్పినట్టుగా బోల్డ్ అంత ఆయిల్ వస్తుంది. ఈ తరుణంలో మనకి చాలా ఒక విధంగా లాభదాయకం అవచ్చు. ఓవరాల్ బ్యారెల్ పెరగొచ్చు, 70 నుంచి 75, $76 వచ్చింది, రైట్. కానీ మనం ఏంటి, అది కొన్న తర్వాత మనం రిఫైన్ చేసుకుని మనం తిరిగి అనుకుంటున్నాం. ఎస్, కానీ ఏంటంటే ఆ పెరగటం ఒక విధంగా ఏంటంటే ఓన్లీ ఆయిల్ చూసుకోకూడదు మనం, షిప్పింగ్ లో ఉంది, లాజిస్టిక్ చైన్స్ ఉంది. కనుక ప్రపంచం అంతా చూసుకుంటే మనం ఓవరాల్ పెరుగుతాం. కనుక ఐ థింక్ వీఆర్ గోయింగ్ ద రైట్ వే. క్లియర్ కట్ గా 3 దేశాల దగ్గర సత్సంబంధాలు ఉంచుకుంటా, ఒకళ్ళు సైడ్ తీసుకోకుండా, మీరు న్యూట్రల్ అంటున్నారు కానీ న్యూట్రల్ అంటే కన్నా ఏంటంటే మనం మోర్ బ్యాలెన్స్డ్ స్ట్రాటజిక్ అప్రోచ్ చేస్తున్నాం నా ఒక ఒపీనియన్. ఓకే, పుల్లారావు గారు, మనకు తెలుసు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకి సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు యూరోపియన్ యూనియన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, గ్రీస్. అంటే ఒకవేళ ఈ యుద్ధం జరిగితే ఈ కారిడార్ మూలన పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో విదేశీ మారక నిల్వలపై ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? లాస్ట్ సెంటెన్స్ చెప్పండి. అంటే ఈ యుద్ధంతో విదేశీ మారక నిల్వలపై ప్రభావం ఏమైనా ఉంటుందా? అదే మనం చెప్పలేము ఇది ఎంత వరకు అటాక్ ఇస్తారు. తర్వాత చిన్న పాయింట్ ఏంటంటే ఇజ్రాయెల్ లో 1 కోటి మంది జనాభా ఉన్నారు. అవును, ఆ 1 కోటి మందికి యుద్ధానికి రెడీగా ఉన్నారు, యుద్ధానికి ప్రిపేర్ అయిపోయి ఉన్నారు తప్పదని. ఇరాన్ లో 10 కోట్లు అనుకుంటారు జనాభా. వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే ఈ యుద్ధం మనకి దేనికి, ఎక్కడో పాలెస్టీన్ గురించి మళ్ళందరూ ముంచుతావా ప్రశ్న కూడా వస్తుంది ముందలకి. ఈ యుద్ధం మన ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నావు? ఇప్పుడు వరకు ఇరాన్ ఏం చేసింది, కిరాయి బంటాలు పెట్టుకున్నది. హూతీస్ అని యెమెన్లో, హెజ్బుల్లా అని లడాక్ లో, హమాస్ అని పాలెస్టీన్. అదే డబ్బులు ఇవ్వటం, వాళ్ళని మేపటం, వాళ్ళతో యుద్ధం చేయించింది చక్కగా లెబనాన్, హెజ్బుల్లా. ఇప్పుడు వాళ్ళ మీద వచ్చి పడితే ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలకి ఇది సహించరు. అది కూడా ఆలోచించుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న అయతుల్లాహ్ మీద 43 సంవత్సరాలు, 44 సంవత్సరాలు పరిపాలించారు. సకానికి సగం జనం అయిపోయారు, ఇంకా సగం కంటే ఎక్కువ ఉన్నారు వాళ్ళకి వ్యతిరేకంగా. ఇప్పుడు వచ్చి ఆయన నెత్తిన మీద బాంబులు పడితే ఎవరి గురించి పడినట్టుగా? ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు లేకపోతే దక్షిణలో ఉన్నవాళ్ళు యుద్ధం చాలా దూరంగా ఉన్నది. హర్యానా, ఇవన్నీ చాలా దగ్గర. అస్సాం ఫేస్ అవుతుంది, ఆర్మీ, చైనీస్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ రోజు రాజస్థాన్ ఫేస్ అవుతున్నారు. వాళ్ళకి యుద్ధం అంటే అంత సింపుల్ గా తీసుకోరు, మన మిలిటరీ అంటే అతి దూరం ఉంటారు. అందువల్ల తేరాల్లో ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే ఇది ఒక సైకలాజికల్ గా కూడా జరుగుతుంది. ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తున్నారు, మిమ్మల్ని చంపేస్తాం, మీరు ఏమైనా స్టార్ట్ చేస్తే లిమిట్ గా వెళ్ళండి అంటున్నారు. ఇజ్రాయెల్ ఇంకా ఏం బయటికి కాదు చెప్పలేదు. ఇవాళ 7వ తారీఖు యానివర్సరీ, సాయంకాలం వరకు నేను అనుకుంటున్నా పెద్ద యాక్షన్ ఇవాళ చేయరు. వాళ్ళు సర్ప్రైజ్ గా తెహరాన్ మీద ఏం చేయాలి, ఎలా చేయాలి, చేయకపోతే ఇజ్రాయెల్ ప్రెస్టీజ్ పోతాడు. తెహరాన్కి ఏంటి పెద్ద యుద్ధం వచ్చినప్పుడు సౌదీ అరేబియా, ఈజిప్ట్, కువైట్, సున్నీ దేశాలు ఖండం చేస్తున్నారు కానీ ఇజ్రాయెల్ మేము సైన్యం పంపిస్తున్నాం అంటలేదు. ఇరాన్ యూనిటీ కోసం అడిగారు, అందరూ మనకు కలవాలి, ఇస్లామిక్ దేశం అంటే ఎవడు బయటికి రావట్లేదు, మాటలు చెప్తున్నారంతే. ఎందుకంటే ఇరాన్ కూడా నొక్కేయాలి. షియా కంట్రీ చాలా అగ్రెసివ్ గా పోతుంది, అన్ని విషయాల్లో కలవ చేసుకుంటుంది, అన్ని దేశాల్లో కలవ చేసుకుంటున్నా ఉన్నది. సో ఇది ఎలాగా ఫార్వర్డ్ వెళ్తుంది కొంచెం చెప్పడం కష్టమేమో. ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఏంటి, బాగా రిస్క్ తీసుకుంటారా,
న్యూక్లియర్ డీల్ ఏదో చేసేస్తాం, బాంబులు వేస్తామని ఇరాన్ అంటుంది. అంతవరకు వెళ్తాదా ఇరాన్? వాళ్ళ ప్రజల సంగతి ఏంటి? ఇప్పుడు ఇందాక మిమ్మల్ని అడిగిన ప్రశ్న, వాళ్ళ ప్రజలు అడిగేది ఏంటంటే మన సరిహద్దుల్లో లేరు ఇజ్రాయెల్. 600 మైళ్ళు 800 మైళ్ళు దూరంలో ఉన్నారు వాళ్ళకి. అవును సార్. వాళ్ళతో ఏంటి? మనకి బోర్డర్ లేదు. సరి ఇప్పుడు ఇండియాకి మంగోలియాకి యుద్ధం ఏంటి? ఇండియాకి వియట్నాంకి యుద్ధం ఏంటి? చెప్పండి. మనకేంటి? వాళ్ళకి ఏదో అంటే అంటారు, ఏమైనా ఎకనామిక్ ఇంట్రెస్ట్ వస్తే మనం దెబ్బలాడుకుంటాం. అసలు ఇరాన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఇజ్రాయెల్ కి సంబంధం లేదు, అసలు నేబర్స్ కాదు. ఆ ప్రశ్న కూడా వస్తుంది ఇరాన్ లో. చాలా పెద్ద ప్రొపగండా జరుగుతుంది. ఏంటి మనకి ఎవరు మన యుద్ధం ఏంటి? వాళ్ళతో ఏంటి? సో ఇంకా ఇది ఇవాల్వ్ అవ్వలేదు. చాలా ఇంట్రెస్టింగ్ అవ్వాలి. నా మాట ఏంటంటే భారతదేశానికి ఏమీ పొరపాటు జరగట్లేదు. ఇది భారతదేశానికి విరోధులు బిజీగా ఉంటారు. విరోధులు మన పాకిస్తాన్ బంగ్లాదేశ్ అడుక్కొని తెచ్చుకోవటానికి ఇచ్చేవాడు కూడా తక్కువ అవుతాడు, అంటారు. మిగతా చోట్ల ఇస్తున్నాం అంటారు. అనే విధాలుగా ఇది భారతదేశానికి కోల్డ్ బ్లడెడ్ గా చెప్తున్నా, నష్టం మాత్రం ఏం జరగదు. పుల్లారావు గారు చెప్పిన పాయింట్ మీద ఒక పాత విషయం గుర్తుకొచ్చింది. మాట్లాడండి సార్. 1988 లో శ్రీలంకలో వెళ్ళినప్పుడు మన జవాన్లు అడిగేవారు, మనం ఇక్కడ వచ్చి ఎందుకు దెబ్బలాడుతున్నాం అండి అని. యుల్ బి సర్ప్రైజ్. పుల్లారావు గారు చెప్పింది వెరీ వ్యాలిడ్ పాయింట్. ఇరాన్ లో ఇప్పుడు ఆ పాయింట్ లేస్తుందంటే, శ్రీలంకలో ఉన్నప్పుడు యాజ్ లీడర్స్ యువర్ దేర్ ఇన్ శ్రీలంక 1988 లో యూ కుడ్ హియర్ దిస్ సోల్జర్స్ ఆస్కింగ్, సార్ మనం ఇక్కడ నుంచి ఎందుకు పోట్లాడుతున్నాం, మన దేశానికి దీని వల్ల లాభం ఏంటి? దిస్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్ వెరీ ఇంట్రెస్టింగ్. ప్లీజ్ క్యారీ ఆన్. సారీ. అదే నేను ఒక్క పాయింట్ యాడ్ చేస్తాను సతీష్ గారు. జనరల్ గారు చెప్పిన మాటకి చెప్పండి. ఇది తప్పకుండా ఈ ప్రపంచం ఇప్పుడు ఇరాన్ లో కూడా అందులో రెజ్యూమ్ చేంజ్ చేయాలి, గవర్నమెంట్ మార్చేస్తామంటున్నారు అక్కడ ఇజ్రాయెల్. దేనికి అంటున్నారంటే సైకలాజికల్ గా ప్రశ్న వస్తుంది. జనరల్ గారు ఏం చెప్పారు? ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ IPKF వెళ్ళినప్పుడు 20,000 మందో 1000 మందో ఎంతమంది చచ్చిపోయినారు కరెక్ట్ గా చెప్పట్లేకపోతున్నారు. 1,000 నా జ్ఞాపకం ఉన్నది. అందువల్ల అందరూ అడిగే ప్రశ్న, దేనికి వెళ్ళాము, దేనికి మనం ఎవరు వెళ్తానికి? ఆ ప్రశ్న మాత్రం ఇరాన్ లో చాలా వస్తుంది, చాలా వస్తుంది. సో నేను ఫైనల్ సరే వాళ్ళు ఏమనుకుంటే అనుకుంటారు, భారతదేశానికి నష్టం ఎక్కడ? మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, 60% ఆఫ్ వరల్డ్ బంగారం మీ ఇంట్లో నా ఇంట్లో ఉన్నది, అంటే ఒక కాయిన్ ఉన్నది బంగారం. మన ధరలు పెరిగితే మీకు నష్టం ఏంటి చెప్పండి? అది ప్రపంచం మిగతా వాళ్ళు ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు దానికి వస్తారు. సో భారతదేశానికి మన విరోధులు బిజీగా ఉంటారు, మనకేం సంబంధం లేదు. అది వాళ్ళ మాట వినక్కర్లేదు. చూస్తారు, పోతే పోతారు. 120,000 మంది ఇల్లు ఇజ్రాయెల్ లో పనిచేస్తున్నారు. ఎవరైనా ఆపర్చునిటీ మనకి ఇచ్చారా ఎంప్లాయ్మెంట్? అలా జరుగుతాయి. మనం ఆపర్చునిటీస్ కోసం చూడాలి. ఇంకొక లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే, నేను చెప్పే మాట, ఇది యుద్ధాలు జరిగాక పూర్వం ఆ సాయంకాలం అయిపోగానే 1000 మంది వచ్చి ఆ బ్యాటిల్ ఫీల్డ్ మీద వచ్చి ఆ శవాలను ఎతికేసి బట్టలు గిట్లు అని పడిపోయేవారు. ఆ పరిస్థితి లేదు. కానీ అందరూ కోల్డ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కోల్డ్ క్యాలిక్యులేషన్. లాస్ట్ ఫిబ్రవరి 20వ తారీఖున యుక్రెయిన్ వార్ స్టార్ట్ చేసినప్పుడు రష్యా పొద్దున 10 గంటలకు 1 అవర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు వ్లాదిమిర్ పుతిన్ ఇమ్రాన్ ఖాన్ కి. అతనితో 6 గంటలు కూర్చున్నాడు. ఆ రోజు అతను చెప్పే మాటలు కౌరులతో అష్టాయి. ఆ రోజు మారిపోతుంది మనకి చరిత్ర. రష్యాను ఇండియాను వదిలేయండి, మోసం చేశారు అమెరికాతో, కానీ మన తరఫున వచ్చింది కదా, చచ్చినట్టు రష్యా వచ్చింది కదా మనకి. సో మనకి ఆపర్చునిటీ వస్తుంది. ఏం ఛాలెంజెస్ లేవు, చిన్న ఛాలెంజెస్ వస్తే తక్కువ. రైట్. రావు గారు ఇందాక సార్ ప్రస్తావించినట్టు, పుల్లారావు గారు ప్రస్తావించినట్టు, ఇప్పుడు ఇజ్రాయెల్కు బహిరంగంగానే అమెరికా సపోర్ట్ మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సరే, అక్కడ చూస్తుంటారు కాబట్టి అమెరికా ఎలక్షన్స్లో ఒక 4-5 రాష్ట్రాల్లో వాళ్ళ ఓటింగ్ అనేది వాళ్ళు కొంత ప్రభావిత సెక్షన్ ఉన్నారు కాబట్టి అమెరికా ఈ విధంగా వ్యవహరిస్తున్న విశ్లేషణ కూడా ఒకవైపు ఉన్నాయి. అంటే ఇది ఇలా చిన్న చిన్న దాడుల వరకే పరిమితం అవుతుందా? ఇంకా అగ్ర దేశాలు కూడా అటు ఇటు మోహరిస్తున్న నేపథ్యంలో దీని ఇంపాక్ట్ ఇంకా పెరిగే ఛాన్సే ఉందా? నేను అనుకోవటం అగ్రదేశాలు బాహాటంగా చెప్పకపోయినా సరే ఇంటర్నల్లీ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ యుద్ధాన్ని ఒక విధంగా ప్రోత్సహిస్తుంది, ఇజ్రాయెల్ ఒక విధంగా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా టెర్రరిజాన్ని రూపుమాపుతున్నారు. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇరాన్ కొట్టినా, హెజ్బుల్లాని కొట్టినా, హమస్ని కొట్టినా టెర్రరిజాన్ని బీట్ చేస్తున్నారు కనుక అగ్రదేశాలన్నీ లోపల మాత్రం ఖచ్చితంగా హర్షిస్తాయి.
ఓకే, బాహటంగా చెప్పినా చెప్పకపోయినా సరే యుఎస్ ఏంటంటే ఈ డెమోక్రటిక్ వాల్యూస్ ఎక్కువ ఉండటం మూలాన ఖచ్చితంగా ఏంటి వాళ్ళు దేశానికి ఏది యూస్ఫుల్ కన్నా ముందు ఏమంటారు, ప్రస్తుతం ఏంటంటే ఒక స్వింగ్ స్టార్ట్ అయింది. బేసికలీ ఇంతమంది సివిలియన్స్ చనిపోతున్నారు, ఈ నష్టం జరగకూడదు అన్నట్టుగా ఆ స్వింగ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద పడే ప్రభావం ఉంది. కానీ ఎంతవరకు పడుతుంది, కానీ ఓవరాల్ నేను అనుకుంటూ ఏంటంటే వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ట్రంప్ ను కమలా హ్యారిస్ నెక్ టు నెక్ వెళ్తున్నారు, 48, 47, 48, 46 ఆ దీంట్లో వెళ్తున్నారు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ వాచ్. పుల్లారావు గారు, అంటే ఇంకా భారత్కు ఈ పరిణామాలు, అంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు భారత్కు పూర్తి స్థాయిలో ప్లస్ అని మీరు ముందు నుంచి అంటున్నారు. అంటే ఇంకా మిగతా వాటిపైన ఇంపాక్ట్ ఉండదా? ఒకవేళ ఇంపాక్ట్ ఉండదగ్గ రంగాలేంటి? మనకి ఫస్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా, ఇవాళ ఈ హమాస్ October 7th ఈ గొడవ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యాక అవును సార్, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ సపోర్ట్ చాలా అగ్రెసివ్ గా అమెరికాలో, యూరోప్ లో గొడవలు చేశారు. మీరు చూస్తున్నారు కదా, వాళ్ళ మద్దతుదారు చాలా గొడవలు చేశారు, చాలా అసహ్యంగా చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు ఆ దేశాలందరూ కలిసి తెలుసుకుని ఇది మనకి ఇమ్మీడియట్ గా జర్మనీ ఎప్పుడూ చేయలేదు. 25,000 మందిని ఎక్స్పెల్ చేసింది, కాగితాలు లేని వాళ్ళని 25,000 మందిని ఎక్స్పెల్ చేసింది. నిన్న బైడెన్ కూడా అలా 50,000 మందో 1,00,000 మందో ఎవరో కాగితాలు లేకుండా అక్కడ దిగుతా ఉంటే అందరికి పర్మిషన్ లేకుండా కొట్టేశాడు. చాలా ఇదంతా భారతదేశానికి కనపడిన బెనిఫిట్. చైనా కనుక ఇరాన్ సపోర్ట్ చేస్తే ఇంకా చైనా తొక్కేస్తారు ఆర్థిక వ్యవస్థను. ఆల్రెడీ గత 2-3 సంవత్సరాలు బట్టి చైనా తొక్కేయాలని కూర్చున్నారు యూరోప్ అండ్ అమెరికా. ఎలా తొక్కేస్తారు? ఇన్వెస్ట్మెంట్ తగ్గించారు. తర్వాత లాస్ట్ పాయింట్, అందరూ ఏమంటున్నారంటే షేర్ మార్కెట్ పడిపోయిందండి. షేర్ మార్కెట్ అంటే వాళ్ళు కొంత డబ్బులు తీసేసుకుని తిరిగి వెళ్ళిపోతారు. ప్రతి దేశంలో ఇతర దేశాల్లో షేర్స్ ఇన్వెస్ట్ చేసే బ్యాంక్స్, ఫండ్లు ఎక్కడైనా సిగ్నల్ అన్సర్టనిటీ వస్తే అమ్మేస్తారు, ఎందుకంటే క్యాష్ గా పెట్టుకుంటారు. అది మళ్ళీ తగ్గాక మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. ఇదేం పెద్ద షేర్ మార్కెట్ మన ఫండమెంటల్స్, అంటే మన స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్నాయి, మనకి ఏం పర్వాలేదు. కొన్ని $1 బిలియన్ తీసుకుంటే మార్కెట్ పడిపోతుంది, అది తగ్గనే మళ్ళీ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. సో అందువల్ల అది కూడా ఒక టెంపరీ ఫేజ్, ఎందుకంటే మన ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ లోకల్ అఫేర్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ప్రపంచ యుద్ధంగా అవ్వదు. యుక్రెయిన్ రష్యా ప్రపంచ యుద్ధం అయిపోతుంది అనుకున్నారు, అవ్వలేదు కదా 2 సంవత్సరాలు 6 నెలలు. ఇది కూడా అవ్వదు, ఎందుకంటే వాళ్ళ గురించి ఎవరు చచ్చిపోయే వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇరానియన్స్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడో పాలెస్టీనియన్ గురించి, కిరాయి ఆర్మీ గురించి చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నారా అంటే లేరని నేను భావిస్తాను. సో మనకి ఆల్ రౌండ్ ఇది బెనిఫిట్. ఏది జరిగినా బెనిఫిట్, జరగపోయినా బెనిఫిట్, కొద్దిగా జరిగిన బెనిఫిట్. ఎందుకంటే మనం ఈ రోజు బిజీగా ఉన్నారు కదా, ఇజ్రాయెల్తో స్నేహం మనకేంటి, అది వాళ్ళ ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ కలిసి, అంతే. అది మర్చిపోకూడదు. అమెరికా మన ఇంట్రెస్ట్ ప్రస్తుతం కలిసింది, కొన్ని రోజులు ప్రయాణం చేస్తాం, తర్వాత మారిపోవచ్చు. ఎప్పుడైతే పాకిస్తాన్ 0 అయిపోయినంటే 21లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బయటకు వచ్చేస్తూ ఇంకా వాళ్ళకి కార్డే లేదు అమెరికాకి, ఏమన్నా తాలిబాన్లు క్లైన్ క్లియర్ అయింది. అవును, అంతే. రైట్, థ్యాంక్ యూ. దట్ ఇష్యూ ఒక్క పాయింట్ చెప్పాలి, మాట్లాడండి సార్ రావు గారు. ఇప్పుడు వరల్డ్ వార్ కావాలనుకున్నానంటే దానికి కరెక్ట్ కాజ్ ఉండాలి. మనం World War I చూసుకున్నాం, World War II చూసుకున్నాం, మెయిన్ కాజ్ ఉంటుంది. చాలా మంది ఈజీగా ఇదేదో 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలకబోతుంది ఇలా అంటున్నారు, కానీ మీరు మాట్లాడిన దాన్ని బట్టి అంత వాతావరణం రాలేదనిపిస్తోంది. ఒకటి వాతావరణం రాలేదు, రెండోది అన్ని దేశాలు కూడా కలవలేదు ఇంతవరకు ఒకే కాజ్ మీద. కనుక వరల్డ్ వార్ కాదు, రీజనల్ వారా, లోకలైజ్డ్ వారా. ప్రస్తుతానికి ఒకరికి రీజనల్ వార్ అని కూడా ఫుల్ గా చెప్పలేము మనం, ఎందుకంటే ప్రస్తుతానికి 2 దేశాలు మిగిలిన 2 దేశాలు, రెండో దేశం ఇరాన్ ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతుంది. బేసికల్లీ ఇట్ ఈస్ వార్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బుల్లా 2 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, రైట్? ప్రస్తుతానికి లోకలైజ్డ్ వార్ లెవెల్లోనే ఉంది. కానీ ఇంకా 1-2 దేశాలు ఈ రీజన్ లో ఉన్న దేశాలు, లెట్స్ సే టుమారో సిరియా జాయిన్స్, టర్కీ జాయిన్స్, ఆర్ కొన్ని దేశాలు జాయిన్ అయితే అప్పుడు మనం చెప్పగలం ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు రీజనల్ వార్ లైక్ 1973, 1967 ఆ టైప్. ప్రస్తుతం ఆ సూచనలు అయితే లేవు. రైట్, ఆ సిచ్యువేషన్ రాకూడదని మనం కూడా కోరుకుందాం.
థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ రావు గారు. మనం చూస్తున్నాం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కరెక్ట్గా హమాస్పై దాడి నేపథ్యానికి కరెక్ట్గా ఈ రోజుకి ఏడాది కాబట్టి ఖచ్చితంగా ఇజ్రాయిల్ కొంత సెన్సేషనల్ అటాక్ చేయబోతుందన్న చర్చ అయితే కొంత జరుగుతోంది. అది ఉండొచ్చు ఉండకపోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. బట్ వేరాజ్ భారత్పై మాత్రం అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఈ పరిణామాలు ముదిరితే భారత్కే ఇంకా ప్లస్. భారత్ ఇప్పుడు వ్యవహరిస్తున్న దౌత్యపరంగా వ్యవహరిస్తున్న తీరు కూడా మంచిదే. బంగారం ధరలు పెరిగినా కూడా భారత్లో ఎక్కువ నిల్వలు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా అది ఒక స్ట్రెంత్గానే మారుతుంది. ఏ విధంగా చూసుకున్నా ఈ తరహా వాతావరణం భారత్కి మేలే అని పెంటపాటి పుల్లారావు గారు అంటున్నారు. చూద్దాం మరి నిజంగా అందరూ అంటున్నట్టుగా ఈ దేశాలకు మద్దతు పెరిగి ఇది మరో పెద్ద యుద్ధం స్థాయికి వెళ్తుందా, లేదంటే రావు గారు అన్నట్టుగా లోకలైజ్డ్ వార్గాని ఇది మిగిలిపోతుందా మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఇది ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరిణామాలపై 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.